మరి చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. నిన్న మేడం గారు 2:30-3 ప్రాంతం వచ్చారు. మేము వెయిట్ చేసాం మొత్తం మీడియా, కానీ ఉండలేకపోయాం సార్. ఎందుకంటే ఆ స్మెల్ అది ఎంత పెద్ద ప్రమాదం జరిగింది, పొల్యూషన్ వదిలేయకూడదని ఆలోచన కూడా లేకుండా మేము ఉండలేని విధంగా వదిలేసాం. అంటే వదిలేరంటే ఎక్కడ కదమ్మా, అందులో నుంచి రావడం ఎట్లా వదిలిపెట్టారంటారు? ఒక 12 దాటిన తర్వాత ఒకసారిగా, అంటే ఏ కంపెనీ వదిలిందో ఏంటో మాకు తెలియదు. రాత్రి అయితే వేరే కంపెనీలో అలాగే సిటీలో ఉందా? రాత్రి ఫీల్ అయింది సార్. 3:30 వరకు ఉన్నాం. యా యాక్చువల్గా మేము ఫార్మర్లో ఇబ్బంది పడ్డాం, నేను కూడా అదే ఇబ్బంది పడ్డాం. ఒకవేళ వీలైతే చూస్తాను, నేను వర్కౌట్ చేస్తాను దీన్ని. ఏ విధంగా ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కానీ మనకుండే సెన్సార్స్ ఏమైనా దొరికితే ఆ సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంత వదిలిపెడుతున్నారు, ఏ టైంలో వదిలిపెడుతున్నారు, అవి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్. ముందు మేము ఒక మీటింగ్ పెట్టినాయండి, పెట్టి వీ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ కంట్రోల్. దేనికి? మీరు అది ఒకసారి మీరు మొన్న చెప్పింది ఎక్కడది, తాడి, దాన్ని అది కూడా ఒకసారి స్టడీ చేసి నాకు రిపోర్ట్ పంపేయండి, ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ అండి. బాధాకరమైన సంఘటన, చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ